హలో కురపాటి వారి అమ్మాయి ఛానల్లో ఈరోజు ఒక వెజిటేబుల్ స్టోరీ. అర్థం కాలేదా? అదేనండి, చీప్ పొటాటోస్. ఇంకా అర్థం కాలేదా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు అర్థమైంది కదా. పేరుకి మాత్రమే ఇవి ఫ్రెంచ్, ఇవి అసలు ఫ్రెంచే కాదు, ఇవి బెల్జియన్ వాళ్ళది. అవునండి, వీటి ఆరిజిన్ స్ట్రాంగ్గా బెల్జియన్ వాళ్ళదే. అక్కడ ఉంటున్న సౌత్ బెల్జియన్ వాళ్ళు రెగ్యులర్గా స్మాల్ ఫిషెస్ని పట్టుకొచ్చి ఫ్రై చేసుకొని తినడం వాళ్ళకి అలవాటు. అయితే వింటర్ టైంలో అక్కడున్న రివర్స్ ఎండిపోవడం వల్ల వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉండే పొటాటోస్ని ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము అని ఫ్రై చేసి తింటే వాళ్ళకే కాదు, అక్కడ ఉంటున్న World War I టైంలో అమెరికన్ సోల్జర్స్కి కూడా బాగా నచ్చేసాయి. అండ్ ఇది ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు చేశారు కాబట్టి వీటికి ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి పేరు పెట్టేశారు. అయితే ఇది యూరోప్లోనే కాదండి, ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయింది. దీనికి చాలా యాడ్-ఆన్స్ వచ్చేసాయి, సాసెస్, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని తినడము. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా నేను ఆమ్స్టర్డామ్ స్ట్రీట్స్లో అండ్ బెల్జియంలో, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదైతే ఫ్రాన్స్లో. అండ్ దీనికి నేను ఇంకా ఎక్కువ సాసెస్, నాట్ జస్ట్ వన్, ఎక్కువ సాసెస్ యాడ్ చేసుకొని చీజ్ యాడ్ చేసుకొని తినడం నాకు అలవాటు అయిపోయిందండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడో ఒకసారి తినేదాన్ని, ఇక్కడ మాత్రం చాలా కామన్గా రెగ్యులర్గా తింటుంటే అండ్ దీనికి అడిక్ట్ అయిపోయామండి. నిజంగా దీన్ని లిమిట్ చేయాల్సిందే. ఇట్స్ టైం మీరు కూడా నిజం తెలుసుకోండి. ఇది ఫ్రాన్స్ వాళ్ళది కాదు, బెల్జియం వాళ్ళది. అండ్ దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ సర్వైవల్ ఫుడ్. ఇప్పుడు ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ హీరో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.